తెలంగాణ జాతిపితను నేను, నాకు తెలీదా, ఇదే కేసీఆర్ కొంప ముంచిందా అంటే అవునని చెప్పాలి. కేసీఆర్ది అంతా ఎలా ఉంటుందంటే సర్వం తెలుసు అన్నట్లు ఉంటుందని అంటారు ఆయన మనసు బాగా ఎరిగినవారు. మనకు తెలియకనా అన్నట్లు ప్రతి దానిలోనూ ముద్ర వేయాలని చూస్తారని, అది కాళేశ్వరం అయినా యాదాద్రి సెట్ అయినా ఒకటేనంటారు. అలాంటి శైలి కనబరుస్తారని చెప్పుకొస్తారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. ప్రస్తుతం కాళేశ్వరం సంగతి తీసుకుంటే బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వ నిర్ణయము ఆయనదే. O&M చేయించలేదు, అంచనాలకు పెంచింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనే. బ్యారేజీలు కూలడానికి అవకతవకలకు కారణం ఆయనే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ కి తోడు హరీష్ అంతా మాదే, మాకి అన్నీ తెలుసు, ఎలాంటి నిపుణుల పర్యవేక్షణ అక్కర్లేదు. ఈ ఇరువురు నిర్ణయం తీసుకున్న తర్వాత వాస్కోస్ కి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. హైపవర్ కమిటీనైతే తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మేడిగడ్డ 7వ బ్లాకు పునరుద్ధరణ బాధ్యత ఎల్ఎన్టీదే. అన్నారం, సుందెళ్లతో పాటు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే. కమిషన్కు కేసీఆర్, హరీష్ తప్పుడు సాక్ష్యాలు. ఇది ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదిక. దీన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. జాతిపితగా ప్రజల ముందు తెలుసుకోవాల్సిన వాడు కాస్త తలదించుకోవాల్సి వస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పై గతంలో మీడియా హైప్ కూడా అలాగే ఉండేది. పెద్దసారే సింహం, పెద్దసారే చిట్టెలుక, పెద్దసారే రాజు, పెద్దసారే బంటు. ఒక సమయంలో రేవంత్ ని తయారు చేసింది, సీఎంని చేసింది ఆయనే అని ఎలివేషన్లు ఇవ్వడంతో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు చూడండి, జీవనాడికి కావాల్సిన ప్రాజెక్టు కాస్త తప్పుల తడకగా మారింది. ఇదే పెద్దసార్తో పాటు ఈఎన్సీలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, నీటిపారుదల కార్యదర్శులు, ఆఖరికి ఆనాటి సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ వంటి వారు కూడా ఇందులో ఇరుక్కున్నట్లయింది. మరీ ముఖ్యంగా హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ రావులైతే ఏకంగా 1000 కోట్లకు పైగా బొక్కిన ఇంజనీర్లుగా చరిత్రలో నిలబడిపోయారు. వీరే ఇలా మేశారంటే ఇక ఆపై వారి పరిస్థితి ఏంటో అన్న పేరు వచ్చేస్తుంది. దట్ ఈస్ కేసీఆర్. నేనొక్కడే పాలసీ అంటే అన్నది ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తోన్న మాట.